అందరినీ ఎల్లకాలం చేయలేమని కాంగ్రెస్కు బోధపడింది. అలవిగాని హామీలిచ్చి గద్దెనెక్కాక మా ఇష్టమంటే నడవదని తెలిసొచ్చింది. కట్టుకథలు కాకిలెక్కలతో రుణమాఫీని మమా అనిపిద్దామనుకున్న కుతంత్రం బెడిసికొట్టింది. క్రెడిట్ కొట్టేద్దామనుకున్న రేవంత్ గ్యాంగ్కు రైతుల తిరుగుబాటుతో ముఖం లేని పరిస్థితి తలెత్తింది. దీంతో డ్యామిట్ మోసం అడ్డం తిరిగిందని తలపట్టుకుంటున్నారు హస్తం పార్టీ నేతలు. రాష్ట్రమంతటా రైతుల నిరసనలు. రుణమాఫీ ఏమైందని నిలదీతలు. బ్యాంకుల ముందు ఆందోళనలు, రాస్తారోకోలు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనాలు. సెల్ టవర్లెక్కి రైతుల నిరసనలు. 31,000 రుణమాఫీ ఎక్కడంటూ ప్రశ్నలు. రుణమాఫీ చేయలేని అసమర్థ సీఎం, రిజైన్ ఎప్పుడు చేస్తున్నామంటూ పోస్టర్లు. ఇది రైతు రుణమాఫీ పేరుతో జనాలను బురిడి కొట్టిద్దామని ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డ కాంగ్రెస్ ఎదుర్కొంటున్న తాజా పరిస్థితి. ప్రభుత్వం ఎంత ఉల్టాచోర్ అన్నట్లుగా దబాయించాలని చూసినా జనాల ముందు హస్తం పార్టీ కుట్రల పప్పులు ఉడకలేదు. విపక్షాలపై నోరు పారేసుకుంటేనో, ప్రతిపక్ష నేతల కార్యాలయాలపై దాడులకు పాల్పడితేనో ప్రజలను డైవర్ట్ చేయొచ్చన్న పన్నాగం కూడా బెడిసికొట్టింది. దీంతో ముఖ్యమంత్రి నుంచి కాంగ్రెస్ కార్యకర్త దాకా తేలుకుట్టిన దొంగల్లా నోరెత్తలేని పరిస్థితి. ఆ ఫ్రస్ట్రేషన్, అడ్డంగా దొరికిపోయామన్న భయంతో హస్తం పార్టీ మొత్తం సైలెంట్ అయిపోయారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాకపోతే మీకు అధికారం ఎందుకన్న ప్రజల నిలదీతకు జవాబు చెప్పలేక ముఖం చాటేస్తున్నారు. రుణమాఫీ పేరుతో చేసిన మోసం బట్టబయలవ్వడంతో రేవంత్ సర్కార్ నానా తంటాలు పడ్డా కవర్ చేసుకోలేని పరిస్థితి. తుమ్మల, జగ్గారెడ్డి లాంటి నేతలతో ప్రెస్ మీట్లు పెట్టించినా జనం పట్టించుకోవట్లేదు. పైగా ఇదే నేతలు గతంలో చెప్పిన లెక్కల్నే ముందు పెట్టి చెప్పిందేంటి చేసిందేంటని సోషల్ మీడియాలో ఉతికారేస్తున్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ దగా చేసిందన్న ట్రోల్స్ తో నెట్టింట్లో రచ్చరేగుతున్నది. ఎదురుగా తాము మాట్లాడిన వీడియో నిలదీస్తుంటే కాంగ్రెస్ సీఎం, మంత్రులు, ఇతర నేతలు ఇంకేం చేయగలరు? దబాయించాలని చూసిన కొద్దీ జనం ముందు తమ అసలు రంగు బయటపడుతోందని తలలు పట్టుకుంటున్నారు. రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. మాకు బ్యాంకులు ఇచ్చినటువంటి అకౌంట్ ప్రకారం 40 లక్షల ఖాతాలు పైన మాకు ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి తెలంగాణ రైతుల యొక్క ఖాతాలు మాకు ఇవ్వమని చెప్తే 32 బ్యాంకుల్లో వచ్చినటువంటి ఖాతాలు 42 లక్షల ఖాతాలు మాకు వచ్చినాయి. ఆ 42 లక్షల ఖాతాలకి ఎంత డబ్బు అవసరం అవుతుంది అని చెప్పి మేము చూస్తే సుమారు 31,000 కోట్లు కావాలని చెప్పారు. ముఖ్యమంత్రి గారు పర్వాలేదు, నేను మాట ఇచ్చాను, మనందరం కలిసి మన మాట నిలుపుకోవాలి, లేకపోతే ఈ ప్రభుత్వానికి అర్థమే ఉండదు అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం యొక్క ఫలమే ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతుల పండుగ వైరా గడ్డ మీద జరుగుతుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రుణమాఫీపై ఎంత బుకాయించినా జనాలకు అడ్డంగా బుక్కయ్యామని కాంగ్రెస్ నేతలకు తెలిసిపోయింది. సంబరాలు ఎక్స్పెక్ట్ చేస్తే శవయాత్రలు, ఆందోళనలు, రైతుల తిట్లు, శాపనార్థాలు ఎదురవ్వడంతో హస్తం నేతల ముఖాల్లో కత్తివేటుకు నెత్తురులేని పరిస్థితి. క్రెడిట్ కొట్టేద్దామనుకుంటే జనం కడిగి పారేస్తున్నారని వాపోతున్నారు. దీంతో ప్రజల్లోకి వెళ్లే ముఖం లేక ఫుల్ బీపీ పెంచుకుంటున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా అధికారులపై చూపుతున్నారు. రైతుల లెక్కలు సరిగ్గా ఇవ్వలేదని రంకెలేస్తున్నారు. ఉద్యోగులపై తప్పంతా నెట్టేందుకు విఫల యత్నాలు చేస్తున్నారు. చాలా రెక్లెస్ గా
బాధ్యత లేకుండా మార్కెట్ సంబంధం అన్నట్టుగా స్టాక్ పనిచేసిన 31,000 కోట్లు వాళ్ళు గవర్నమెంట్ అనుభవిస్తుంది. ఎన్నో సంక్షేమ పథకాలను కుదించి గవర్నమెంట్ ఖర్చులను తగ్గించుకొని మీ అందరి జీతాలు టైం తీసుకుంటాం. చాలా మ్యాన్యువల్స్ ఎఫర్ట్ పెట్టి లోన్ వేవర్ వస్తుంది అని చెప్పినప్పుడు మీ రికార్డ్స్ మీరు క్లియర్ చేసుకోవాలి. మీకున్న పని ఏముంది నాకు అర్థం కాదు. రెగ్యులర్ గా ఉద్యోగి ఉంటుందా ఎంఆర్ఓ లాగా లేకపోతే ఎంపీడీఓ లాగా గ్రామాలలో నిమ్మలంగా ఏసీలో కూర్చునే కదా మీ పని. కనీసం మీ కంప్యూటర్ లో ఉన్న లిస్ట్ కదా ఏం తప్పు ఉంది ఏముంది అని చేయకుంటే మీ జీతాలు ఎందుకు తీసుకుంటున్నట్టు ఈ సంవత్సరాలు ఉట్టి పుణ్యాలు జీతాలు వస్తున్నాయా? ఒక్కొక్క రూపాయి ఇంత కష్టపడి గవర్నమెంట్ ఇస్తాం. కొద్దిగానే రెస్పాన్సిబిలిటీ ఉండాలి మీకు. నాకైతే కనబడలే, నేను డీటెయిల్ కూడా పోలేదు, నాకు చూడగానే అర్థమైపోయింది మొత్తం చెత్త. మీ దగ్గర రికార్డ్స్ అని లేవు, కనీసం డాటా ప్రజెంట్ చేసే సిస్టమ్ కూడా మీకు తెలుసుకోలేదు. మంత్రి గారు వస్తున్నప్పుడు ఎట్లా డాటా ప్రజెంట్ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు. మరి ఎక్స్పీరియన్స్ మరి 20 ఏళ్ళు ఉందా 30 ఏళ్ళు ఉందా నాకైతే తెలియదు, కానీ ఇది చాలా అభ్యంతరకరం. నిజానికి 42 లక్షల రైతులకు రుణమాఫీ చేయాలని అధికారులు, బ్యాంకులు లెక్కలిచ్చాయని స్వయంగా మంత్రి తుమ్మలనే చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా మా దగ్గర అన్ని లెక్కలున్నాయని చెప్పుకొచ్చారు. రుణమాఫీకి కావాల్సిన డబ్బు 31,000 కోట్లని గొప్పలు చెప్పారు. మరి అప్పుడున్న లెక్కలు ఇప్పుడెట్లా తారుమారయ్యాయి? అంటే ఇదంతా కవరింగ్ డ్రామా అన్నమాట. ఇక గ్రామాల్లో కాంగ్రెస్ చోటామోటా లీడర్లు, కార్యకర్తల పరిస్థితి మరీ దారుణం. ఎక్కడ రుణమాఫీ అని రైతులు నిలదీస్తుంటే సొంత ఇలాకాల్లో తిరగలేని దుస్థితి. అయితే కాంగ్రెస్ కవరింగ్ డ్రామాలను పసిగట్టేశారు తెలంగాణ రైతులు. లెక్కలు చెప్పి మరీ మా రుణమాఫీ ఎక్కడా అని కడిగి పారేస్తున్నారు. ఇచ్చేదాకా వదిలేది లేదని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ కంటే ఘనంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు దోకా చేస్తున్నారని మండిపడుతున్నారు. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తే 16,000 కోట్లకు పైగా ఇచ్చారు. ఇలా 2 సార్లు అంటే 32,000 కోట్ల రుణమాఫీ చేశారు కేసీఆర్. కేసీఆర్ రుణమాఫీకి ఇచ్చిన 32,000 కోట్లతో పోల్చితే కాంగ్రెస్ ఇచ్చిన 17,000 కోట్లెంత? ఒక్కసారి ఆలోచిస్తే కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీ చేస్తే ఎంత నిధులు అవసరం? 31,000 కోట్లు కావాలని కాంగ్రెస్ చెప్పలేదా? తీరా చివరికి కాంగ్రెస్ ఇచ్చింది 17,000 కోట్లే. ఇక్కడే కాంగ్రెస్ మోసం పట్టుబడిపోలేదా? కేసీఆర్ రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా ఇచ్చారు. రాష్ట్రం వచ్చి కొత్తైనా సరే 24 గంటల కరెంట్, సాగునీళ్లు, ప్రాజెక్టులకు ఇలా రైతు కేంద్రంగా పాలన సాగించాడు. అన్నిటినీ చేసి చూపించాడు. దేశంలో సంతోషంగా ఉన్న రైతులు ఎక్కడున్నారు అంటే తెలంగాణలోనే అని చెప్పాలని కేసీఆర్ సంకల్పించారు. అందుకే కేసీఆర్ ఏ సంక్షేమ పథకం అమలు చేసినా నాడు రాష్ట్రమంతటా సంబరాలు హోరెత్తేవి. ఆ సౌండ్ దేశమంతా రీసౌండ్ ఇచ్చేది. మరి ఇవాళ తెలంగాణలో పరిస్థితి ఏంటి? రైతు ఆందోళనలతో దద్దరిల్లుతోంది. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ చేసిన రైతు ద్రోహం దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. మా అటువంటి రైతులకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. ఒక చారణ మందికి వేసి ఇవాళ అందరికి మాఫీ చేసినాం. మేము రాహుల్ గాంధీని తోలుకొస్తాం, దండలేస్తాం, వరంగల్ డిక్లరేషన్ చేసినాం అన్నాడు అని చెప్పి ఇవన్నీ వేసి ఇప్పుడు మళ్ళా తీసుకొచ్చి దండలేస్తారట రాహుల్ గాంధీకి. ఎవరికైనా మాఫీ అయినాయో వచ్చి చూడండి. ఇక్కడ వేల్పూర్ క్రాస్ రోడ్ మీకు వచ్చి ఎంతమంది రైతులు వచ్చిర్రో వాళ్ళకు రుణమాఫీ కాగా వాళ్ళని చూడండి ఒకసారి. 20 మందికి రుణమాఫీ ఇస్తే మిగతా రైతుల పరిస్థితి ఏంది అంటే రైతులు ప్రతి ఒక్కరు రైతే మామూలుగా ఒక్కొక్కరికి ఇచ్చి ఒక్కొక్కరికి ఇవ్వపోయేసరికి ఏమవుతుందంటే రైతులలో నువ్వు ఒక చిచ్చు పెడుతున్నావు మా రేవంత్ రెడ్డి ముందు. బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే 100% లో 30% చేసి 70% చేయకపోవడము రైతులకు బాధాకరంగా ఉంది. అందుకే పెద్ద ఎత్తున ఇక్కడ రైతులందరూ ఐకమత్యంతో ఉండి ధర్నాకి అందరూ తరలి రావడం జరిగింది. రుణాలు మాఫీ కాకపోతే ఇది ఆరంభం మాత్రమే. ఏమని చెప్పిండు, ప్రతి ఒక్క రైతుకు ప్రతి కుటుంబానికి నేను ఇస్తా అని చెప్పిండు. కానీ ఇప్పుడు అన్ని రేషన్ కార్డులని అదని ఇట్లాంటి అప్పుడు చెప్పలేడు కాబట్టి ఇప్పుడు మేమంతా మోసపోయినాము. మా గ్రామంలో సుమారు 2,001 మంది రైతులు ఉన్నారు. ఇప్పటికి ఎవ్వరికి రుణమాఫీ రాలేదు. దాని ద్వారా ఈ రోజు మేము ధర్నాకు వచ్చినాం. బిడ్డ జాగ్రత్త, రేవంత్ రెడ్డి జాగ్రత్త. ఇంటి దేవుడు ఒక్కడున్నాడు, ఇంటి దేవుడు కాపాడంటే నిన్ను ఆ ఇంటి దేవుడు కూడా కాపాడు. బిడ్డ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్క రైతుకు మొత్తం రుణమాఫీ అయ్యాలా. రుణమాఫీ అయ్యకపోతే నిన్ను
బాదరపల రానియము ఊరు తిరగనియము. రెడ్డి మాటలు నమ్మి మేము ఓటేసినానికి మా చెప్పు మేము చంపుకుంటాను. ఒక్క తులం బంగారం ఇస్తాను, ఒక తులం బంగారం ఒక్కడికని ఇచ్చింది ఉంటే నేను ముక్కు పోసేసుకుంటాను. ఒకరిని ఇచ్చింది ప్రూఫ్ ఉంటే, అందుకు లేకపోతే తక్షణమే నువ్వు సీటు తీపోవాలా. వాస్తవానికి ఎన్నికలకు ముందు రైతు సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ కు ఎలాంటి అవగాహన లేదన్నది తాజా పరిస్థితితో తేలిపోయింది. కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తామని ఊదరగొట్టడమే ఓట్ల మంత్రంగా వాడుకున్నారు. డైలాగులు చెప్పడం వేరు, రాష్ట్రాన్ని నడపడం వేరు. అదే తెలిసొచ్చింది రేవంత్ అండ్ గ్యాంగ్ కు. బీఆర్ఎస్ నో కేసీఆర్ నో తిట్టి తప్పించుకోవచ్చన్న కాంగ్రెస్ కుట్రలు పారవని ఇప్పటికే తేలిపోయింది. దీంతో డామిట్ మోసం అడ్డం తిరిగిందని తలలు పట్టుకుంటున్నారు.